జై భీమ్. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ, మిత్రులకి, కుటుంబ సభ్యులకి, నా యొక్క స్నేహితులకు కూడా ప్రత్యేక జై భీములు తెలియజేసుకుంటున్నాను. మనకి 77 సంవత్సరాల స్వతంత్రం వచ్చి ఈ రోజుకి కూడా హింసకు గురవుతున్నామంటే ఒక మాల కులస్తులు కావచ్చు, మాదే కులస్తులు కూడా కావచ్చు. మళ్ళీ మనకు అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి అంటున్నాం, అంతవరకే అది స్టాప్లో ఉంది. అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలంటే మనం ఆయన వర్ధంతి, జయంతి, రాజ్యాంగ దినోత్సవం అప్పుడు చేయడం కాదు ముఖ్యం. సారు ఒక మీటింగ్లలో కూడా మీకు కత్తి లాంటి పదం ఆయుధం ఇచ్చినాను, మళ్ళీ ఆ ఆయుధాన్ని మీరు వాడుకుంటారో ఇతరులకి బానిసలుగా ఉంటారో అని కూడా మహానుభావుడు అంబేద్కర్ సార్ ఎన్నో మీటింగ్లలో అంటున్నాడు. కానీ మనకి ఇప్పటి వరకు కూడా మనం బానిసత్వానికి గురవుతున్నామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏప్రిల్ నెల 26వ తేదీన దళితులు ఎవరైతే క్రిస్టియన్స్లోకి పోయినారో వాళ్ళకి రిజర్వేషన్లు పోతాయని సుప్రీంకోర్టు ఒక న్యూస్ ఇచ్చింది. మళ్ళా మనం దళితులము ఇప్పటికైనా మేలుకొని రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా. మన అంబేద్కర్ సార్ ఏమైతే రాజ్యాంగంలో హక్కులు కల్పించినాడో దానికోసం మనము ఒక అడుగు ముందుకేసి ఈ యొక్క దళితులకి ఏమో హక్కులు ఉన్నాయో అవన్నీ కాపాడుకోవాలని కూడా ప్రతి హిందూ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఒక క్రిస్టియన్స్ని అడ్డం పెట్టుకొని హిందువులకు కూడా ఈ యొక్క పథకాలను తీసేదానికి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము ముందుకొచ్చినాయి. కానీ మనమైతే మటుకు దాన్ని అర్థం చేసుకోకుండా దళితులు అయితే క్రిస్టియన్స్ లేకపోతే వాళ్ళకి రిజర్వేషన్లు పోతాయని అనుకుంటూ మనం మౌనంగా ఉన్నాం. అది చాలా పొరపాటు. దయచేసి మీరందరూ కూడా జరగబోయే దినాలలో ఏమైతే హక్కులు ఉన్నాయో రాజ్యాంగంలోని హక్కులని కాపాడుకోవడానికి మీరందరూ చూసి రోడ్ల మీద వచ్చి మా హక్కులు మాకు కావాలా, మేము రాజ్యాంగంలో ఏమున్నాయని మాకు పొందపరచాలని కూడా మీరందరూ చేసిన రోజు తిరిగి రాజ్యాంగాన్ని కానీ కాపాడుకుంటామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే మనము రాజ్యాంగంలోని హక్కులని కూడా రిజర్వేషన్లో ఎన్నో హక్కులు ఇంతటి వరకు మంచి ఆఫీసర్లు, గ్రేడేజర్ ఆఫీసర్లు కూడా అయినారు. కానీ వాళ్ళకి మటుకు ఈ రోజు వరకు కూడా జ్ఞానం అనేది కలగలేదని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎప్పుడో ఒకసారి ఏదో ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ రాజ్యాంగం కోసం ఈ పెద్ద నాయకులు కానీ, గజరేజర్ ఆఫీసర్లు కానీ మన రాజ్యాంగం గురించి తెలియజెప్పడం కూడా నేనైతే బాధగా భావిస్తున్నాను. దయచేసి మీరందరూ గజరేజర్ ఆఫీసర్లు కానీ ముందుకొచ్చి ఈ యొక్క రిజర్వేషన్లు ఏమున్నాయని కూడా మీరు పబ్లిక్ చేసిన వాళ్ళు కూడా చేయాలని కూడా మీ అందరికీ కోరుకుంటున్నాం. ఇంకా జరగబోయే దినాల్లో ఈ రాజ్యాంగంలో అమలు కాకపోతే కనుక మనమైతే 200 సంవత్సరాల కిందట ఏమైతే గురైనామో ఈ రోజుకు మన తిరిగి ఈ యొక్క కూటమి ప్రభుత్వం కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ ఇంతకుముందు మనకి నోటికి ముంత వెనక చీపర ఏ విధంగా కట్టి చేసినారో అదే రోజులు ఎన్ని రోజులు కూడా రాబోతాయని కూడా మీరందరూ తెలుసుకోవాలని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఒక 100 సంవత్సరాల కిందట చుండూరు, కారంచేడు ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా కారంచేడులో కాకుండా పీఠాపురంలో కూడా మాల కులస్తుల్ని కూడా ఒక 3 రోజులు ఈ ఊరిలో నుంచి ఎలివేసిన కార్యక్రమంగా జరిగింది. మీరందరూ తెలుసు ఎందుకు మౌనంగా ఉన్నారో అని కూడా మీరు తెలుసుకోవాలని కోరుకుంటాను. ఇంకా మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణలో కూడా ఒక మాది కులస్తులని 400 ఇండ్లు ఆయన ఖాళీ చేయించినాడు. కానీ మనం మౌనంగానే పాటిస్తున్నాం. ఇంకా మందకృష్ణ సార్ అయితే రాజ్యాంగంలో ఉండే హక్కులు మర్చిపోయి ఆయన సొంత లాభాల కోసమే చేస్తున్నాడు. కానీ మన తెలంగాణలో మళ్ళీ మాది కులస్తులని 400 ఇండ్లు ఖాళీ చేసినప్పుడు అప్పుడు ఏం మౌనంగా పాటించుకున్నాడు అది కూడా మీరు తెలుసుకోవాలా. మన కోసం, మన జాతుల కోసం డాక్టర్ అంబేద్కర్ సారు ఎన్నో ఉద్యమాలు చేసి మన కోసం ఇన్ని హక్కులు కల్పించినాడు. మళ్ళీ హక్కులు కాపాడుకుందామా, ఇంతతో నాశనం చేసుకుందామని కూడా మీరు తెలుసుకోవాలని కూడా మీకు తెలియజేస్తున్నాను. దళిత క్రిస్టియన్స్లో ఉన్న వాళ్ళు కూడా రాజ్యాంగంలో హక్కులు అనేది వాళ్ళకి తెలియదు, పాస్టర్లకు కూడా దాని యొక్క బోధన వాళ్ళకి తెలియదు. కాబట్టి ఈరోజు రోడ్ల మీదకి రాకోకుండా మాకెందుకులే, రాజ్యాంగంలో హక్కులు మాకు సంబంధం లేదు, బైబుల్ అనే ఉద్దేశం ఉంటే చాలని వాళ్ళను పొరపాటుగా ఉంటున్నారు. పాస్టర్లకు ఒకటి తెలియజేస్తున్నాను సార్, దయచేసి రాజ్యాంగంలో ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ భారతదేశంలో ఉన్న ప్రతి చర్చికి
డాక్టర్ అంబేద్కర్ సారు దయవలన ఉంది. అది మీరు తెలుసుకొని ఈ రాజ్యాంగంలోని హక్కులు కాపాడుకోవాలని కూడా ప్రతి ఒక్క పాస్టర్ కూడా మీ చర్చిలో చర్చించి జరగబోయే దినాల్లో మన గుత్తి మండలంలో 22 చర్చిలు ఉన్నాయి. వాళ్ళందరూ కనీసం అంటే ఒక్కొక్క చర్చి తరఫున ఒక 10 మంది 20 మంది వచ్చి గుత్తిలో మహా ర్యాలీ చేయాలని కూడా మీకు కోరుకుంటున్నాను. జమలమడుగులో కూడా నిన్నటి నుంచి ఒక ప్రోగ్రాం స్టార్ట్ అయింది. వాళ్ళు కూడా జమలమడుగులో ఉన్న దళిత క్రిస్టియన్స్లందరూ కూడా వచ్చి దళితులు రోడ్ల మీదకి వచ్చి కూడా సభని విజయవంతం చేయాలని కూడా కోరుకుంటున్నాం. దయచేసి మీరు కూడా ఈరోజు కనుక మీరు మేలుకోకపోతే జరగబోయే దినాల్లో రాజ్యాంగంలో ఉండే హక్కులను కోల్పోతామని కూడా మీ అందరికీ తెలియజేసుకున్నాం. మేము కూడా ఈ నెల మే 2వ నెల బహుజన సమాజ్ పార్టీతో గుత్తిలో కూడా మహా ర్యాలీ చేసినాం. మీరు ఈ రోజు వరకు కూడా మీరు బాగా గుర్తు చేసుకోవాలా. ఈ యొక్క గ్రూప్లో ఉండే వాళ్ళు కూడా మీరు చూసే వీడియోలలో కూడా ఒక వైఎస్ఆర్ పార్టీలో ఉంటారు, కూటమి ప్రభుత్వంలో ఉంటారు, జనసేన ప్రభుత్వంలో కానీ ఉంటారు. కానీ ఈరోజు క్రిస్టియన్సుల మీద దండయాత్రలు జరుగుతున్నాయంటే దానికి ముందొచ్చి మేమున్నాము, మీకు రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని తెలిపిన ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ అని కూడా మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. నేను వీడియోలో మన త్రిపులార్ గారు రామాయణానికి శంకుస్థాపన చేస్తే ఆయన మనల్ని కాపాడతారనే ఉద్దేశంతో కాదు, ఆయన సొంత లాభం కోసమే అది చేసినాడు కూడా మీరందరూ తెలుసుకోవాలా. ఇంకా సుప్రీంకోర్టు వాళ్ళు నిన్ననే చేసి ఇచ్చింది. వీడియోలో రామాయణం కట్టకూడదు, కొద్ది రోజులు సస్పెండ్ పెట్టాలని కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది ఆర్డర్ కోసం మహానుభావుడైన మన బందల్ గౌతమ్ గారు కానీ చాడా శ్రావణ్ కుమార్ కానీ ఢిల్లీలో సుప్రీంకోర్టులో ఈ కేసు వేసి వీళ్ళందరూ విజయం సాధించేందుకు కూడా మన బందల్ గౌతమ్ గారికి కూడా చాడా శ్రావణ్ కుమార్ కూడా మన జాతుల తరపున వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మన కృతజ్ఞత తెలియజేయాలని కోరుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్. ఎం రామాయణేలు, గుత్తి.